ఈరోజు మనం తెలుసుకోబోయే డిజిటల్ మార్కెటింగ్ టర్మ్ బౌన్స్ రేట్. అసలు బౌన్స్ రేట్ అంటే ఏంటి? దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో, మీ వెబ్‌సైట్ పేజ్‌కి ఒక 100 మెంబర్స్ విజిట్ చేశారు అనుకుందాం. సో, ఆ 100 మెంబర్స్‌లో 70 మెంబర్స్ మీ పేజ్‌తోన ఏం ఇంటరాక్ట్ కాకోకుండా, ఇంకొక పేజ్ చూడకుండా, ఏం యాక్షన్ చేయకుండా అది క్లోజ్ చేశారనుకుంటే దాన్ని బౌన్స్ రేట్ అంటాం. బౌన్స్ రేట్ అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ఎవరైనా విజిటర్ మీ పేజ్‌కి వచ్చి ఏమి మీ పేజ్‌తోనే ఇంటరాక్ట్ కాకుండా, ఏమి వేరే పేజెస్ చూడకుండా క్లోజ్ చేయడమే బౌన్స్ రేట్ అంటాం. సో, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే బౌన్స్ రేట్ ఎక్కువగా ఉంది అంటే, బౌన్స్ రేట్ ఎక్కువ అంటే యూజర్స్ వస్తున్నారు కానీ వాళ్ళు ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం లేదు. వేరే పేజెస్ చూడట్లేదు అంటే మేబీ కంటెంట్ రిలవెంట్‌గా ఉండకపోవచ్చు. పేజ్ అనేది స్లోగా లోడ్ అవ్వుండొచ్చు. లేకపోతే క్లియర్‌గా నావిగేషన్ అంటే నెక్స్ట్ ఏం చేయాలని క్లియర్‌గా చెప్పలేకపోవచ్చు యూజర్స్‌కి. సో, అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, బౌన్స్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే వన్ ఆఫ్ ది ఫ్యూ థింగ్స్ ఏంటంటే పేజ్ అనేది ఫాస్ట్‌గా లోడ్ అవ్వడం. తర్వాత యూజర్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయగలగడం. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అనేది క్లియర్‌గా నావిగేషన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయగలగడం. సో, ఇలాంటి ఇంకా సింపుల్ టర్మ్స్ తెలుసుకోవాలి అంటే ఫాలో అవ్వండి.